పుష్ప 2 విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనపై వివాదం రాజుకుంటుంది. ఈ ఇష్యూపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ ఘటనకు సంబంధించిన కేసు నమోదు చేయడం మాత్రమే కాకుండా అల్లు అర్జున్ తో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొందరు బెయిల్పై బయటకు రాగా మరికొందరు ఇంకా జైల్లోనే ఉన్నారు. నేడు అల్లు అర్జున్ ను పోలీసులు గంటల కొద్దీ విచారించారు. మరోవైపు తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ్ ను సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు పరామర్శించేందుకు కిమ్స్ ఆస్పత్రికి బాలుడి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకున్నారు. ఆస్పత్రిలో ఉన్న శ్రీతేజ్ ను నేడు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దిల్ రాజు మాట్లాడుతూ, అమెరికాలో ఉన్న కారణంగా కొన్ని రోజులు బాలుడిని పరామర్శించేందుకు రాలేకపోయాను. అమెరికా నుంచి వచ్చిన వెంటనే శ్రీతేజ్ ను పరామర్శించేందుకు వచ్చాను. త్వరలోనే అల్లు అర్జున్ ని కలవబోతున్నట్లు చెప్పొచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నిటినీ చూస్తున్నాను. ఈ వివాదానికి త్వరలోనే పులిస్టాప్ పెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తానని దిల్ రాజు అన్నారు. తాను టీఎఫ్డీసీ చైర్మన్ గా తెలుగు సినిమా పరిశ్రమకు, తెలంగాణ ప్రభుత్వంకు మధ్య వారధిగా ఉండి ఈ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తాను అంటూ దిల్ రాజు పేర్కొన్నారు. త్వరలోనే ఈ విషయమై పలువురిని కలుస్తానని అన్నారు. తెలుగు సినిమా పరిశ్రమకి చెందిన ప్రముఖులతో చర్చించి ఈ సమస్యకు పరిష్కారం కనుగొంటామని అన్నారు. అంతేకాకుండా బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. తెలుగు సినిమా పరిశ్రమ తరపున రేవతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం. రేవతి భర్త భాస్కర్ గారికి ఉపాధి కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు దిల్ రాజు పేర్కొన్నారు. శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు అన్నారు. వైద్యులు మెరుగైన చికిత్సను అందిస్తున్నట్లు తెలియజేశారు. త్వరలోనే శ్రీతేజ్ పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. ఈ వివాదం అతి త్వరలోనే ముగిసిపోతుందని నమ్మకంను దిల్ రాజు వ్యక్తం చేశారు. దిల్ రాజు గత కొన్ని రోజులుగా గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అమెరికాలో ఉన్నారు. రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయాలని, టికెట్ రేట్లను అత్యధికంగా పెంచేందుకు అనుమతి కోరుతున్న దిల్ రాజు కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వబోతుందా అంటూ ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తాను ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ప్రీమియర్ షోలు, ఇతర ప్రత్యేక షోలకు అనుమతి ఇచ్చేది లేదని కీలక నిర్ణయం తీసుకున్నారు కనుక గేమ్ చేంజర్ కి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది చూడాలి. పుష్ప 2 విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనపై వివాదం రాజుకుంటుంది. ఈ ఇష్యూపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ ఘటనకు సంబంధించిన కేసు నమోదు చేయడం మాత్రమే కాకుండా అల్లు అర్జున్ తో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొందరు బెయిల్పై బయటకు రాగా మరికొందరు ఇంకా జైల్లోనే ఉన్నారు. నేడు అల్లు అర్జున్ ను పోలీసులు గంటల కొద్దీ విచారించారు. మరోవైపు తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ్ ను సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు పరామర్శించేందుకు కిమ్స్ ఆస్పత్రికి బాలుడి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకున్నారు. ఆస్పత్రిలో ఉన్న శ్రీతేజ్ ను నేడు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దిల్ రాజు మాట్లాడుతూ, అమెరికాలో ఉన్న కారణంగా కొన్ని రోజులు బాలుడిని పరామర్శించేందుకు రాలేకపోయాను. అమెరికా నుంచి వచ్చిన వెంటనే శ్రీతేజ్ ను పరామర్శించేందుకు వచ్చాను. త్వరలోనే అల్లు అర్జున్ ని కలవబోతున్నట్లు చెప్పొచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నిటినీ చూస్తున్నాను. ఈ వివాదానికి త్వరలోనే పులిస్టాప్ పెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తానని దిల్ రాజు అన్నారు. తాను టీఎఫ్డీసీ చైర్మన్ గా తెలుగు సినిమా పరిశ్రమకు, తెలంగాణ ప్రభుత్వంకు మధ్య వారధిగా ఉండి ఈ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తాను అంటూ దిల్ రాజు పేర్కొన్నారు. త్వరలోనే ఈ విషయమై పలువురిని కలుస్తానని అన్నారు. తెలుగు సినిమా పరిశ్రమకి చెందిన ప్రముఖులతో చర్చించి ఈ సమస్యకు పరిష్కారం కనుగొంటామని అన్నారు. అంతేకాకుండా బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. తెలుగు సినిమా పరిశ్రమ తరపున రేవతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం. రేవతి భర్త భాస్కర్ గారికి ఉపాధి కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు దిల్ రాజు పేర్కొన్నారు. శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు అన్నారు. వైద్యులు మెరుగైన చికిత్సను అందిస్తున్నట్లు తెలియజేశారు. త్వరలోనే శ్రీతేజ్ పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. ఈ వివాదం అతి త్వరలోనే ముగిసిపోతుందని నమ్మకంను దిల్ రాజు వ్యక్తం చేశారు. దిల్ రాజు గత కొన్ని రోజులుగా గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అమెరికాలో ఉన్నారు. రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయాలని, టికెట్ రేట్లను అత్యధికంగా పెంచేందుకు అనుమతి కోరుతున్న దిల్ రాజు కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వబోతుందా అంటూ ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తాను ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ప్రీమియర్ షోలు, ఇతర ప్రత్యేక షోలకు అనుమతి ఇచ్చేది లేదని కీలక నిర్ణయం తీసుకున్నారు కనుక గేమ్ చేంజర్ కి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది చూడాలి.
పుష్ప 2 విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనపై వివాదం రాజుకుంటుంది. ఈ ఇష్యూపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ ఘటనకు సంబంధించిన కేసు నమోదు చేయడం మాత్రమే కాకుండా అల్లు అర్జున్ తో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొందరు బెయిల్పై బయటకు రాగా మరికొందరు ఇంకా జైల్లోనే ఉన్నారు. నేడు అల్లు అర్జున్ ను పోలీసులు గంటల కొద్దీ విచారించారు. మరోవైపు తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ్ ను సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు పరామర్శించేందుకు కిమ్స్ ఆస్పత్రికి బాలుడి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకున్నారు. ఆస్పత్రిలో ఉన్న శ్రీతేజ్ ను నేడు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దిల్ రాజు మాట్లాడుతూ, అమెరికాలో ఉన్న కారణంగా కొన్ని రోజులు బాలుడిని పరామర్శించేందుకు రాలేకపోయాను. అమెరికా నుంచి వచ్చిన వెంటనే శ్రీతేజ్ ను పరామర్శించేందుకు వచ్చాను. త్వరలోనే అల్లు అర్జున్ ని కలవబోతున్నట్లు చెప్పొచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నిటినీ చూస్తున్నాను. ఈ వివాదానికి త్వరలోనే పుడిస్టా పెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తానని దిల్ రాజు అన్నారు. తాను టీఎఫ్డీసీ చైర్మన్ గా తెలుగు సినిమా పరిశ్రమకు, తెలంగాణ ప్రభుత్వంకు మధ్య వారధిగా ఉండి ఈ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తాను అంటూ దిల్ రాజు పేర్కొన్నారు. త్వరలోనే ఈ విషయమై పలువురిని కలుస్తానని అన్నారు. తెలుగు సినిమా పరిశ్రమకి చెందిన ప్రముఖులతో చర్చించి ఈ సమస్యకు పరిష్కారం కనుగొంటామని అన్నారు. అంతేకాకుండా బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. తెలుగు సినిమా పరిశ్రమ తరపున రేవతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం. రేవతి భర్త భాస్కర్ గారికి ఉపాధి కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు దిల్ రాజు పేర్కొన్నారు. శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు అన్నారు. వైద్యులు మెరుగైన చికిత్సను అందిస్తున్నట్లు తెలియజేశారు. త్వరలోనే శ్రీతేజ్ పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. ఈ వివాదం అతి త్వరలోనే ముగిసిపోతుందని నమ్మకంను దిల్ రాజు వ్యక్తం చేశారు. దిల్ రాజు గత కొన్ని రోజులుగా గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అమెరికాలో ఉన్నారు. రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయాలని, టికెట్ రేట్లను అత్యధికంగా పెంచేందుకు అనుమతి కోరుతున్న దిల్ రాజు కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వబోతుందా అంటూ ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తాను ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ప్రీమియర్ షోలు, ఇతర ప్రత్యేక షోలకు అనుమతి ఇచ్చేది లేదని కీలక నిర్ణయం తీసుకున్నారు కనుక గేమ్ చేంజర్ కి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది చూడాలి. పుష్ప 2 విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనపై వివాదం రాజుకుంటుంది. ఈ ఇష్యూపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ ఘటనకు సంబంధించిన కేసు నమోదు చేయడం మాత్రమే కాకుండా అల్లు అర్జున్ తో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొందరు బెయిల్పై బయటకు రాగా మరికొందరు ఇంకా జైల్లోనే ఉన్నారు. నేడు అల్లు అర్జున్ ను పోలీసులు గంటల కొద్దీ విచారించారు. మరోవైపు తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ్ ను సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు పరామర్శించేందుకు కిమ్స్ ఆస్పత్రికి బాలుడి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకున్నారు. ఆస్పత్రిలో ఉన్న శ్రీతేజ్ ను నేడు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దిల్ రాజు మాట్లాడుతూ, అమెరికాలో ఉన్న కారణంగా కొన్ని రోజులు బాలుడిని పరామర్శించేందుకు రాలేకపోయాను. అమెరికా నుంచి వచ్చిన వెంటనే శ్రీతేజ్ ను పరామర్శించేందుకు వచ్చాను. త్వరలోనే అల్లు అర్జున్ ని కలవబోతున్నట్లు చెప్పొచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నిటినీ చూస్తున్నాను. ఈ వివాదానికి త్వరలోనే పుడిస్టా పెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తానని దిల్ రాజు అన్నారు. తాను టీఎఫ్డీసీ చైర్మన్ గా తెలుగు సినిమా పరిశ్రమకు, తెలంగాణ ప్రభుత్వంకు మధ్య వారధిగా ఉండి ఈ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తాను అంటూ దిల్ రాజు పేర్కొన్నారు. త్వరలోనే ఈ విషయమై పలువురిని కలుస్తానని అన్నారు. తెలుగు సినిమా పరిశ్రమకి చెందిన ప్రముఖులతో చర్చించి ఈ సమస్యకు పరిష్కారం కనుగొంటామని అన్నారు. అంతేకాకుండా బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. తెలుగు సినిమా పరిశ్రమ తరపున రేవతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం. రేవతి భర్త భాస్కర్ గారికి ఉపాధి కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు దిల్ రాజు పేర్కొన్నారు. శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు అన్నారు. వైద్యులు మెరుగైన చికిత్సను అందిస్తున్నట్లు తెలియజేశారు. త్వరలోనే శ్రీతేజ్ పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. ఈ వివాదం అతి త్వరలోనే ముగిసిపోతుందని నమ్మకంను దిల్ రాజు వ్యక్తం చేశారు. దిల్ రాజు గత కొన్ని రోజులుగా గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అమెరికాలో ఉన్నారు. రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయాలని, టికెట్ రేట్లను అత్యధికంగా పెంచేందుకు అనుమతి కోరుతున్న దిల్ రాజు కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వబోతుందా అంటూ ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తాను ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ప్రీమియర్ షోలు, ఇతర ప్రత్యేక షోలకు అనుమతి ఇచ్చేది లేదని కీలక నిర్ణయం తీసుకున్నారు కనుక గేమ్ చేంజర్ కి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది చూడాలి.
పుష్ప 2 విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనపై వివాదం రాజుకుంటుంది. ఈ ఇష్యూపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ ఘటనకు సంబంధించిన కేసు నమోదు చేయడం మాత్రమే కాకుండా అల్లు అర్జున్ తో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొందరు బెయిల్పై బయటకు రాగా మరికొందరు ఇంకా జైల్లోనే ఉన్నారు. నేడు అల్లు అర్జున్ ను పోలీసులు గంటల కొద్దీ విచారించారు. మరోవైపు తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ్ ను సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు పరామర్శించేందుకు కిమ్స్ ఆస్పత్రికి బాలుడి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకున్నారు. ఆస్పత్రిలో ఉన్న శ్రీతేజ్ ను నేడు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దిల్ రాజు మాట్లాడుతూ, అమెరికాలో ఉన్న కారణంగా కొన్ని రోజులు బాలుడిని పరామర్శించేందుకు రాలేకపోయాను. అమెరికా నుంచి వచ్చిన వెంటనే శ్రీతేజ్ ను పరామర్శించేందుకు వచ్చాను. త్వరలోనే అల్లు అర్జున్ ని కలవబోతున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నిటినీ చూస్తున్నాను. ఈ వివాదానికి త్వరలోనే పులిస్టాప్ పెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తానని దిల్ రాజు అన్నారు. తాను టీఎఫ్డీసీ చైర్మన్ గా తెలుగు సినిమా పరిశ్రమకు, తెలంగాణ ప్రభుత్వంకు మధ్య వారధిగా ఉండి ఈ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తాను అంటూ దిల్ రాజు పేర్కొన్నారు. త్వరలోనే ఈ విషయమై పలువురిని కలుస్తానని అన్నారు. తెలుగు సినిమా పరిశ్రమకి చెందిన ప్రముఖులతో చర్చించి ఈ సమస్యకు పరిష్కారం కనుగొంటామని అన్నారు. అంతేకాకుండా బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. తెలుగు సినిమా పరిశ్రమ